తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. థాయిలాండ్లో ఉన్మాది ఘాతుకం. సోంక్లాలోని డే కేర్ సెంటర్లో కాల్పులు జరిపాడు. 22 మంది చిన్నారులతో పాటు మొత్తం 34 మంది చనిపోయారు. 34 మందిని చంపి తనను తాను కాల్చుకున్నాడు. థాయిలాండ్లో చాలా పెద్ద ఘోరమైనటువంటి ఘటన జరిగింది. దక్షిణ థాయిలాండ్లోని ఒక పాఠశాల మీద సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. బుధవారం మధ్యాహ్నం టాంబోన్ పటంగ్ ప్రధాన్ కిరిబాట్ పాఠశాల మీద ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. ఈ దారుణంలో ఏకంగా 34 మంది ప్రాణాలు కోల్పోయారంటే ఎంత బాధాకరమైనటువంటి విషాదకరమైనటువంటి ఘటన చూడండి. మృతుల్లో 22 మంది చిన్న పిల్లలు ఉన్నారు. అత్యంత కలిచివేసేటువంటి విషయం, 22 మంది చిన్నారుల్ని కనీసం ఏ మాత్రం కూడా ఆలోచన లేకుండా దారుణంగా, అత్యంత దారుణంగా ఒక పక్క ప్లాన్ ప్రకారం పకడ్బందీగా తన వెంట గన్ను తెచ్చుకుని కాల్చి చంపేశాడు. పాఠశాల ముగిసే సమయంలో దుండగుడు లోపలికి చొరబడి ఉపాధ్యాయులు చిన్నారులను బందీలుగా చేసుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. థాయిలాండ్ చరిత్రలోనే అత్యంత భయంకరమైనటువంటి ఘటనగా అధికారులు చెప్తా ఉన్నారు. మీరు స్క్రీన్లో కూడా దానికి సంబంధించినటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. హట్యాయ్ జిల్లాలోని పటోంగ్ ప్రధాన్ కిరిబాట్ స్కూల్లో 18 ఏళ్ల యువకుడు తుపాకీతో ప్రవేశించి ఈ బీభత్సం చేశాడు. నిందితుడు చిన్నారులను బందీలుగా చేసుకున్న సమయంలో అక్కడ పూర్తిగా ఒక ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం దుండగుడిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. తనని తాను కాల్చుకున్నప్పుడు కూడా పోలీసులు వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్నారు. బందీలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షితంగా విడిచిపెట్టినట్టుగా తెలుస్తోంది. నిందితుడు ఎందుకు ఈ విధంగా చేశాడు అన్న కోణంలో ప్రస్తుతం చాలా లోతుగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. పాఠశాల ఆవరణం మొత్తం కూడా రక్తసిక్తం అయిపోయినటువంటి పరిస్థితి. చనిపోయిన వారిలో అధిక శాతం అభంశుభం తెలియని చిన్నారులే. అంటే డే కేర్ సెంటర్ కాబట్టి చాలామంది తల్లిదండ్రులు అక్కడ తమ పిల్లల్ని కేర్ సెంటర్లో వదులుతూ ఉంటారు. వాళ్ళు ఉద్యోగ నిమిత్తం పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, మళ్ళీ తమ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు. కానీ అంత 20కి పైగా చిన్న పిల్లల్ని అత్యంత దారుణంగా తుపాకీతో కాల్చి చంపారంటే అసలు నిజంగా చాలా బాధాకరమైన విషయం. అక్కడ స్థానికంగా పూర్తిగా పెను సంచలనం అయిపోయింది ఈ వార్త. పోలీసులు వెంటనే రియాక్ట్ అయిపోయి అక్కడికి చేరుకునే పరిస్థితిని పరిశీలిస్తూ ఉన్నారు. అక్కడి స్థానిక మీడియా కథనాల ప్రకారం లోపలికి చొరబడినటువంటి వ్యక్తి ఎవరిని వదలకుండా కాల్పులు జరిపాడు. గాయపడ్డ వాళ్ళని ఆసుపత్రులకి అక్కడ ఉన్నటువంటి స్థానికులు తరలించారు. పలువురి పరిస్థితి అందులో కూడా విషమంగా ఉంది. 2022లో ఇలాంటి ఘటన జరిగింది. 36 మంది మరణించినటువంటి విషయం గతంలో జరిగింది. దాన్ని గుర్తు చేస్తున్నారు ఇప్పుడు. దేశంలో తుపాకీ సంస్కృతిపై మరొకసారి ఆందోళన అనేది వ్యక్తమవుతోంది. ఈ దాడి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పటిష్టమైన భద్రత ఉండాల్సిన విద్యా సంస్థలోకి ఆయుధాలతో దుండగుడు ఏ విధంగా ప్రవేశించాడు, దీని మీద విమర్శలు వస్తూ ఉన్నాయి. నిందితుడిని పట్టుకున్నప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 34 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘోర కలికి సంబంధించి థాయిలాండ్ ప్రభుత్వం అత్యున్నత స్థాయి విచారణ కూడా ఆదేశించింది. 34 మంది ప్రాణాలు పూర్తిగా గాల్లో కలిసిపోయినాయి. 34 మంది చనిపోయారు. థాయిలాండ్ ప్రభుత్వం ఇంకా షాక్లోనే ఉండిపోయింది. ప్రస్తుతం ఉన్నత స్థాయి విచారణ అయితే జరుగుతుంది. ఆ పాఠశాలకు సంబంధించినటువంటి దృశ్యాలు మొత్తం ఈ కాల్పుల శబ్దం విన్న తర్వాత అందులో ఉన్నవాళ్ళు కావచ్చు, స్థానికులు కావచ్చు, భయంతో పరుగులు పెట్టారు. అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తమను తాము కాపాడుకోవడానికి. ఎందుకంటే ఎవరు కనిపిస్తే వాళ్ళు అక్కడ ఎదురుగా చిన్నపిల్లలు ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా, ఏమి పట్టింపు లేకుండా ఇష్టారీతన కాల్పులు జరిపాడు. చూడండి, ఆ కాల్పులు జరిపిన సౌండ్లకి స్కూల్లో ఉన్న మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ప్రాణాలు అరచేత్తో పెట్టుకుని పరిగెడుతున్నటువంటి దృశ్యాలు కూడా స్థానికంగా రికార్డ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా మళ్ళీ మనల్ని కనిపిస్తే కాల్చేస్తాడు అన్నట్టుగా ఆ సైకో కంట పడకుండా అక్కడ ఆందోళనతో, భయంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఆ స్కూల్లో ఉన్నటువంటి మిగతా విద్యార్థులు, టీచర్స్ అందరూ కూడా చాలామంది ప్రాణాలు కాపాడుకోవటం కోసం పరుగున రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. అయినప్పటికీ అతను ఆ తుపాకీతో లోపలికి వెళ్ళడంతోనే విచక్షణారహితంగా ఎవరు కనిపిస్తేవాళ్ళు, చిన్నపిల్లలు కనిపిస్తే చిన్నపిల్లల మీద, పెద్దవాళ్ళు కనిపిస్తే పెద్దవాళ్ళ మీద, టీచర్ల మీద కాల్పులు జరుపుకుంటూనే వెళ్ళాడు. 34 మంది చనిపోయారు ఒక స్కూల్లో. నిజంగా ప్రస్తుతం అక్కడంతా కూడా ఉద్రిక్తత కొనసాగుతుంది. ఒక హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. పిల్లల్ని కోల్పోయినటువంటి తల్లిదండ్రులు, ఆ పిల్లల కుటుంబ సభ్యులు, అక్కడ ఉన్నటువంటి టీచర్స్కి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ రోధిస్తూ ఉన్నారు. అసలు వీడు ఎందుకు ఇంత సైకోలా తయారైపోయాడు, వీడు అసలు ఎవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, వీడు ఇంత మారణహోమం సృష్టించడానికి కారణం ఏంటి, వీడు ఎందుకు ఈ విధంగా చేశాడు, అన్నీ కూడా వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతనికి తుపాకీ ఏ విధంగా వచ్చింది, ఎవరి త్రూ వచ్చింది, ఇవన్నీ కూడా విచారణలో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇంతవరకు ఒక్క సమాచారం కూడా ప్రాథమికంగా ఈ కారణం వల్ల అతని విధంగా చేశాడన్నది ఇంకా తెలియలేదు.
అత్యున్నత స్థాయి విచారణకైతే ప్రభుత్వం ఆదేశించింది. ఇంకా జరిగింది మొత్తం స్థానికంగా అక్కడ ఇంకా ఆ హై టెన్షన్ అనేది కొనసాగుతుంది. భద్రతా బలగాలు అక్కడికి స్థానిక పోలీసులు అందరూ కూడా చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఎవరైతే గాయపడ్డారో, ఎవరైతే ఇంకా తీవ్రమైనటువంటి గాయాల పాలైపోయి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారో వాళ్ళలో ఇంకా చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళకి మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు అక్కడ చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు తనను తాను కాల్చుకున్నటువంటి ఈ దుర్మార్గుడు నిందితుడు ఎవరైతే ఉన్నాడో వాడు ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఈ ఇన్వెస్టిగేషన్ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది.